తెలంగాణలో హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల కొత్త మార్కెట్ విలువను ప్రభుత్వం ఖరారు చేసింది. గ్రౌండ్ లెవెల్లో అధ్యయనం చేసి ప్రస్తుత మార్కెట్ విలువలు, అక్కడి వాస్తవ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, గ్రోత్ కారిడార్స్ ను పరిగణలోకి తీసుకుంటూ తాజాగా ప్రభుత్వం మార్కెట్ విలువలను సవరించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ 92,000 ప్రాంతాల్లో అసెస్మెంట్ చేపట్టింది. సవరించిన భూముల విలువలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని, ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకునేవారు నూతన విలువల ప్రకారమే స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. పలు చోట్ల భూముల విలువ 50 నుంచి 100% వరకు పెంచింది ప్రభుత్వం. ఇప్పటికే అధిక విలువలున్న చోట పెంచలేదు. విలువ తక్కువగా, బహిరంగ మార్కెట్ ధర ఎక్కువగా ఉన్న చోట్ల 100% వరకు పెంచినట్టుగా తెలుస్తోంది. భూముల విలువ సవరణ ద్వారా ప్రభుత్వానికి గరిష్టంగా ఏడాదికి 1,200 కోట్ల వరకు రాబడి పెరుగుతుందని అంచనా. ఓఆర్ఆర్ లోపలి శివారు ప్రాంతాల్లో భూముల విలువలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త విలువలను ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల మార్కెట్ విలువలు పెంచినట్టుగా సమాచారం. మరికొన్ని చోట్ల మాత్రం ప్రస్తుత విలువలు ఎక్కువగా ఉండడంతో ధరలు పెంచలేదు. తెలంగాణలో భూములు, అపార్ట్మెంట్ల విలువ పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన భూముల కొత్త మార్కెట్ విలువలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ లాంటి ప్రైమ్ ఏరియాలో 20% వరకు అపార్ట్మెంట్ విలువ పెరగగా ఓపెన్ ప్లాట్ ధర 20 నుంచి 50% పెరిగింది. సంగారెడ్డి జిల్లాలో భూముల విలువకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. భూముల విలువలు పెంచుతూ ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో అసలు భూములకు చెందినటువంటి విలువ ఎంత పెరిగింది ఏంటిదనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పటాన్చెరు సబ్ రిజిస్ట్రార్ సురేందర్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు పటాన్చెరు లాంటి ఏరియాలో అమీన్పూర్ కావచ్చు, అలాగే ఆర్సీపూర్, ఆ పటాన్చెరులో ఆర్సీపూర్, అలాగే ఇలాంటి మండలాల్లో అసలు అమీన్పూర్ లాంటి ఏరియా చాలా ఎక్కువగా కూడా అక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేస్తూ ఉంటారు, అలాగే ఓపెన్ ఫ్లాట్స్ కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో అసలు ఎంతెంత పెరిగిందనే విషయాలను వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ భూముల విలువ పెరిగిన తర్వాత, మార్కెట్ వాల్యూ పెరిగిన తర్వాత అసలు అఫీషియల్గా ఎంత పెరిగింది సార్, అంటే ఈ పటాన్చెరు ఏరియాలో? మార్కెట్ విలువల సవరణ అనంతరం పటాన్చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో 20% నుంచి 100% వరకు విలువలు పెంచడం జరిగింది. మనకు మినిమం 700 వాల్యూ ఉండింది. అంటే ఓల్డ్ హెచ్ఎండిఏ పరిధిలో కనీస విలువ 2,000కు నిర్ధారించడం జరగడం వల్ల కొన్ని గ్రామ పంచాయతీల్లో 2,000కు పెరిగింది. తర్వాత అమీన్పూర్, మిగతా అన్ని దగ్గర 2,200 ఫర్ ఎస్ఎఫ్టీ ఉన్నది. ఇప్పుడు 2,700 ఎస్ఎఫ్టీ దాకా కొన్ని ప్రాంతాల్లో, 2,500 ఎస్ఎఫ్టీ దాకా కొన్ని ప్రాంతాల్లో పెంచడం జరిగింది. 2,500 ఎస్ఎఫ్టీ రేటు ఉన్న వాటిలో 3,000 దాకా ఎస్ఎఫ్టీ పెంచడం జరిగింది. ఓపెన్ ప్లాట్స్ విషయంలో కూడా మ్యాక్సిమం మనకు 20% నుంచి 100% గ్యాప్ ఎక్కువ ఉన్న దగ్గరనే 100% దాకా పెరిగింది. పర్టికులర్లీ పటాన్చెరు జ్యూరిడిక్షన్లో అంత ఎక్కువ పెరిగిన దాఖలాలు అయితే లేవు. పటాన్చెరు ఏరియా లాంటి అంటే 4,500 ఉన్న వాల్యూ, అంటే అది కమర్షియల్ మినిమం రేటు 7,900 అయింది. అమీన్పూర్ అయినా, రామచంద్రాపురం అయినా, తెల్లాపూర్ అయినా అన్ని ఏరియాల్లో కూడా ఇదే పెంపుదల జరిగింది. చూడొచ్చు, అంటే ఇటు అమీన్పూర్ కావచ్చు, అలాగే ఆర్సీపూర్ కావచ్చు, పటాన్చెరు లాంటి ప్రాంతాల్లో గతంలో ఉన్నటువంటి భూముల ధరలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం 50% వరకు ఓపెన్ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ ఫ్లాట్స్ వాల్యూను పెంచడం జరిగింది. అలాగే ఏవైతే అపార్ట్మెంట్లో ఉన్నాయో స్క్వేర్ యార్డ్స్ ఏవైతే ఉన్నాయో స్క్వేర్ ఫీట్స్కి వాటికి సంబంధించినటువంటి వాటి మాత్రం 20% వరకు పెంచినట్టు కూడా పటాన్చెరు సబ్ రిజిస్ట్రార్ జెట్టి సురేందర్ అయితే చెప్తున్నారు. అయితే ఈ ధరలు ఏవైతే ఉన్నాయో ఈ ధరలు మాత్రం నేటి నుంచే అందుబాటులోకి, అంటే అర్ధరాత్రి నుంచే ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే చాలా వరకు కూడా దీనివల్ల ఏంటంటే ఒక పారదర్శకత వస్తుంది. ఇప్పటికే కూడా చాలా వరకు కూడా మార్కెట్ వాల్యూకు బయట తీసుకున్నటువంటి ఆ రేటుకు కూడా సంబంధం ఉండదు. దీనివల్ల కూడా ఇప్పుడు మళ్ళీ ఓసారి భూముల వాల్యూ పెరగడంతో మాత్రం ఇటు ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో కొనుగోలుదారులపై కూడా అదనపు భారం పడుతుందని చెప్పి కొంతమంది చెప్తున్నా కూడా అసలు మామూలుగానే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా లోన్కు వెళ్ళే సమయంలో కూడా ఇదంతా ఎక్కువగా నమోదు చేస్తూ వారు వెళ్తూ ఉంటారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 20 నుంచి 50% ఏవైతే ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయో వాటి ధరలు మాత్రం 20 నుంచి 50% వరకు మార్కెట్ వాల్యూ పెరిగింది. అలాగే అపార్ట్మెంట్లు కావచ్చు, అలాగే ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం 20% వరకు పెరిగినట్టు మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్.